వెల్కమ్ టు ద ఆల్ ఇన్ వన్ రాజీ వ్లాగ్స్. హాయ్ హలో. ఈరోజు అయితే మనం సింపుల్గా టేస్టీగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఈజీగా నచ్చే రెసిపీ వెజిటేబుల్ రైస్ చేద్దామండి. అది చాలా సింపుల్ అండి, మనకి తొందరగా కూడా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. మనకి ఏ కూరగాయలు ఏం కూర వండాలో తెలియనప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీలోకి ఇంకా వెళ్దాము, చూద్దాం పదండి. ఒక బ్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఓల్ గరం మసాలా వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఆనియన్స్ తొందరగా వేగాలంటే అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ చాలా తొందరగా క్రిస్పీగా వేగుతాయి. అలాగే ఇంకా తర్వాత వేగిన తర్వాత ఇంకేమో మనకి ఏవైనా వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవైలబుల్గా అవన్నీ వేసుకోవాలి. ఏవైనా వేసుకోవచ్చు, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ బీన్స్ ఏవైనా వేసుకోవచ్చండి. అవి వేగిన తర్వాత మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత టమోటా వేసుకొని, టమోటాలు కూడా బాగా వేగాక ఈ పేస్ట్ అయితే నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. లేదనుకుంటే మీకు కొంచెం ఓల్ గరం మసాలా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోద్ది. ఇంకేముంది, గంట ముందు నానబెట్టిన రైస్ని మనం వేసుకోవాలి. ఆ రైస్కి వాటర్ ఎలా వేయాలంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ వాటర్ వేస్తే మాత్రమే మనకి పర్ఫెక్ట్ కంటెన్సీలోనైతే వస్తుందండి. మనకి ఇలాగ కొంచెము గ్యాస్ మంట ఎక్కువ పెట్టుకొని ఇలా చూస్తే మనకి ఇలా బాగా వేడైన తర్వాత ఇలా పొంగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత ఇలా కొంతసేపు సిమ్లో పెడితే మనకి ఇలా పొరలుగా ఏమీ అంటకుండా వస్తుందండి. ఖచ్చితంగా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మాత్రమే ఇలా వస్తుంది. మనకు వాటర్ ఎక్కువైపోయినట్టుంటే మొత్తం ముద్దలా అయిపోయి అడుగు మొత్తం అంతా మాడిపోద్దండి. చూడండి, ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం మనం సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కింద పైన మొత్తం నీట్గా ఎక్కడ ఏమి ఇది లేకుండా నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకుంటే సరి. దీనికి ఏమీ అవసరం లేదు, ఒక కీర కొంచెం ఆనియన్స్ కోసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకొన్ని మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా నేను పెట్టిన వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.